హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు బొంబాయి రవ్వ ఉప్మా చూపించబోతున్నానండి. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఇది జోరుగా చక్కగా జారుగా ఎలా ఉంటుంది కదా, అలా తింటే ఎలా ఉంటుంది, గట్టిగా తింటే ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ తాలింపు వేసేసాను. చూడండి, ఒకటికి 3 అర గ్లాసుడు రవ్వకి 3 పోసానండి నీళ్ళు. ఫస్ట్ ఆవాలు, పచ్చెనపప్పు, గుళ్ళు, పచ్చిమిరపకాయలు వేపుకున్నాను ఆల్రెడీ. అవి వేగినాయండి. అవి వేగినాక 3 గ్లాసులు కరెక్ట్గా వాటర్ తీసుకున్నానండి. చూసారు కదా, అదిగో 3 గ్లాసులు తీసుకున్నాను వాటరు. దానిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసామండి. మరీ ఎక్కువ వేసుకోబాకండి, ఎందుకంటే బొంబాయి రవ్వలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపడా తీసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. నేను కూడా తగినంత మోతాదులో ఉప్పు తీసుకున్నాను. మీరు కూడా మీకు స్పూనుల లెక్క అలా ఉంటే అలా తీసుకోండి. చూసారు కదా, సాల్ట్ కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. బొంబాయి రవ్వ నేను అర గ్లాసుడేనండి, అంటే పావు కిలో గ్లాస్ ఉంటుంది కదా, మనం బియ్యం కొలుసుకుంటాం కదా, పావు కేజీ అరకిలో అలా అనుకుంటాం కదా, దానిలో సగమేనండి, పావులో సగం. అది కూడా మీకు చూపిస్తాను, క్వాంటిటీ కూడా చూపిస్తాను. కరివేపాకు కూడానండి తాలింపుల్లో వేస్తుంటే మాడిపోతుందని చెప్పి నేను ఎసరులో వేసుకుంటున్నానండి. ఎలా వేసినాకు అలాగే ఉంటుంది, అప్పుడు చాలా బాగుంటుందండి. పచ్చిగానే కనిపిస్తుంది. మనం కరివేపాకు కూడా పచ్చి పచ్చిగానే తింటే బాగుంటుంది కదా. అదిగో ఎసరు కూడా మరుగుతుందండి. ఆ ఎసరు మరిగిన టైంలోనే నేను వేసాను కరివేపాకు కూడా. 3 గ్లాసులు నీళ్లు పోసాను కదండి. అర గ్లాసుడే రవ్వ. చూడండి, అది కూడా క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు 3 గ్లాసులు గ్లాస్ చూపించాను కదా, అదే గ్లాస్తో రవ్వ కూడా పోస్తాను. నేను అర గ్లాసు రవ్వే పోస్తానండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కాన్ కట్టండి. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే కదా మీకు ఆ ఉప్మా కూడా ఎలా చేయాలి ఏంటనేది తెలిసేది. కొంతమంది గట్టిగా చేస్తారు కదండి, అది కూడా కొలత ప్రకారమే తీసుకోవాలి. బొంబాయి రవ్వకైనా ఏ రవ్వకైనా సరే కొలత ప్రకారం తీసుకుంటేనే, గోధుమ రవ్వకు కూడా కొలత ప్రకారమే తీసుకోవాలి. అలాగే బొంబాయి రవ్వ కూడా కొంచెం జోరుగా ఉంటే బాగుంటుందని మాకు కొంచెం అలా ఇష్టంగా తింటాము. కొంతమంది గట్టిగా చేసుకుంటారు, 1కి 2 పోయాలి. అది కూడా చూసారు కదా, అర గ్లాసుడే తీసుకున్నా నేను. మళ్ళీ రవ్వ కూడా పోసేటప్పుడు గడ్డగట్టేస్తుందండి బొంబాయి రవ్వకున్న క్వాలిటీ అది. ఎందుకునో కానీ అది బటికి గడ్డగట్టేస్తుంది. కొంచెం స్లోగా చక్కగా పోసుకుంటూ తిప్పాలి. బొంబాయి రవ్వ కూడా త్వరగా అందరూ చేయలేరు, ఎందుకంటే ఆ రవ్వ కూడా చాలామందికి ఇష్టం ఉండదు. కానీ అది తింటే వాటికి చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం జీడిపప్పులు అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను కానీ జీడిపప్పు వేయలేదండి. నేను చూసారు కదా, ఒక్క గడ్డ కూడా రాలేదు అసలు. అంత చక్కగా నిదానంగా పోసుకుంటూ తిప్పుకుంటూ చేసుకోవాలండి బొంబాయి రవ్వ బట్టికి. 1 స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను, ఎందుకంటే బొంబాయి రవ్వలో నెయ్యి చాలా టేస్ట్గా కనిపిస్తుంది. అందుకని నెయ్యి కూడా యాడ్ చేశానండి. 1 స్పూనే వేసాను నేను, ఎక్కువ కూడా వేయలేదు. కొంచెం ఎక్కువ క్వాలిటీ జనం ఎక్కువ ఉన్నారు అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. మేము కూడా 3 మెంబర్సే కాబట్టి కొంచెం తక్కువ క్వాలిటీలోనే చేస్తున్నాను, అన్నీ తక్కువ క్వాంటిటీనే చేస్తాను నేను కూడా. ఎందుకంటే మిగిలిపోయినా మళ్ళీ పారేసుకోవాలి కదండి, ఎవరం తినము. చూశారు కదా, మా తులసమ్మ తల్లిని కూడా చూశారు కదా. తులసమ్మ తల్లికి రోజు ఈవినింగ్ వెలిగిస్తాను నేను సాంబ్రాణి పళ్ళలు అవి. చూశారు కదా ఎంత జారుగా ఎలా ఉందో ఉప్మా. ఓకేనండి, చాలా బాగుంటుంది.